హాయ్ అండి. ఈరోజైతే పాలకూరతోని వడాలైతే చేస్తున్నాను. నేనైతే సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిగడ్డ తీసుకున్నాను. పచ్చిమిర్చి కూడా ఒక 4 సన్నగా తరిగి వేసుకున్నాను. కొత్తిమీర, వాము తీసుకున్నాను. జీలకర్ర వేసుకున్నాను. ఉప్పు వేసుకున్నాను. కొంచెం కారం కూడా వేసుకోవచ్చు. నేనైతే పచ్చిమిర్చి వేసానని వేయలేదు. పాలకూర అయితే ఈ ఉల్లిగడ్డలు ఉప్పుతో బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకుంటే పాలకూరలో నీరు వస్తుంది కదా, ఆకు కాబట్టి మనకి వాటర్ అవసరం లేదండి. ఇక్కడ పాలకూరలో ఉన్న నీరే వస్తుంది. మనం ఈ విధంగా అయితే ఒక 5 నిమిషాల దాకా బాగా కలుపుకోవాలి పాలకూరని. ఈ విధంగా అయితే కలుపుకున్నాక శనగపిండి అయితే తీసుకుంటున్నాను. శనగపిండి అనేది ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెం వేసుకొని కలుపుకోవాలి. నేను ఇక్కడ 6 కట్టల పాలకూర తీసుకున్నాను. 6 కట్టల పాలకూరకి 1 కప్పు శనగపిండి అయితే తీసుకుంటున్నాను. ఒకేసారి కాకుండా కొంచెం కొంచెం వేస్తూ కలుపుకోవచ్చు. నేనైతే వాటర్ అయితే యాడ్ చేయట్లేదు. ఇక్కడ ఇందులో పాలకూరలో ఉన్న నీరే సరిపోతుంది మ్యాక్సిమం. మనం ఇలా పిసుకుతూ ఉంటే అందులో నుంచి ఏర్పడుతుంది కదా వాటర్, అందుకని వాటర్ అవసరం లేదు. ఈ విధంగా అయితే కలుపుకోవాలి. మిగిలిన పిండి కూడా వేసేసుకుంటున్నాను. మొత్తం పిండి ఒకేసారి వేస్తే ఏమవుతుందంటే గడ్డలు కట్టినట్టుగా ఉంటుంది. ఇలా అయితేనేమో కొంచెం కొంచెం ఇట్లా వేసుకుంటే పిండి స్మూత్గా వస్తుంది. మన పాలకూర కూడా మంచిగా మనం వడలు చేసుకోవడానికి చాలా బాగా ఉంటుంది. ఈ విధంగా అయితే కలుపుకుంటున్నాను. ఇంకా మనం కలిపితే ఇట్లా ఉండల్లాగా వచ్చేటట్టు చూసుకోవాలి. 1 స్పూన్ అయితే బియ్యం పిండి తీసుకున్నానండి. బియ్యం పిండి వేయడం వల్ల క్రిస్పీగా కరకరలాడుతూ వస్తాయి. అందుకని 1 స్పూన్ బియ్యం పిండి అయితే తీసుకున్నాను. మరొకసారి ఈ బియ్యం పిండి మొత్తం ఇందులో కలిసిపోయేటట్టు కలుపుకోవాలి. 1 స్పూన్ ఆయిల్ కూడా వేసుకున్నాను. ఆయిల్ అనేది మనం ఫస్ట్ పాలకూర వేసుకున్నప్పుడు వేసుకోవచ్చు, చివరిలో అయినా వేసుకోవచ్చు. ఆయిల్ వేసుకోవడం ఏం లేదంటే ఆయిల్ అనేది ఎక్కువగా పీల్చుకోకుండా ఉంటుంది పాలకూర. ఇప్పుడైతే నేను కొన్ని పాలకూర అవి కలిపి పెట్టుకున్నాను ఒక 5 నిమిషాలు పక్కకి. ఇప్పుడు పచ్చిమిర్చి కట్ చేసుకుంటున్నానండి. కొన్ని బజ్జీలు కూడా వేయాలంటే మా పిల్లలు బజ్జీలు వేయమంటే మిర్చి అయితే ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను. నిలువు ఘాటు పెట్టి కింద అయితే చివర్లో కోస్తున్నాను. ఈ విధంగా అయితే మిరపకాయలు అయితే కోసుకున్నాను. ఇట్లా కోయడం వల్ల ఏంటంటే బజ్జీ అనేది పేలదనమాట. నూనెలో వేసినప్పుడు ఒకసారి కొన్నిసార్లు టాప్ మన పేలుతుంది, నూనె అంతా చిల్లుతుంది కదా, అలా చిల్లకుండా ఉండడానికి చివర్లో మధ్యలో ఘాటు పెట్టి చివర్లో కట్ చేసుకుంటే సరిపోతుంది. అన్నీ ఒకేలాగా వస్తాయి మిర్చి కాబట్టి ఈ విధంగా అయితే చేస్తున్నాను. ఎలాగో శనగపిండితోనే వడలేస్తున్నాను కదా, అందుకనే ఈ కొన్ని మిర్చిలు కూడా వేద్దామని ఈ విధంగా అయితే కట్ చేసి పెట్టుకున్నాను. ఈ పిండి నానేలోపు మరొక గిన్నెలో శనగపిండి అయితే తీసుకుంటున్నాను. కొంచెం ఉప్పు, కొంచెం జీలకర్ర, కొంచెం పసుపు, కొంచెం ఓమ అయితే వేసుకుంటున్నాను. ఓమ ఎందులోనైనా వేస్తానండి, డైజెషన్ మంచిగా అవుతుంది కదా ఓమ వేయడంలో, అందుకని ఓమ అయితే వేస్తాను. కొంచెం సోడుపు కూడా వేసాను. అన్నీ మిక్స్ చేస్తున్నాను. కొంచెం కారం వేసుకున్నాను. మరో పక్కనైతే కడాయి అయితే పెట్టుకున్నాను. ఇప్పుడు పిండిని అయితే కలుపుతున్నాను. శనగపిండిలో కూడా కొంచెం కొంచెం నీళ్ళు చూసుకుంటూ వేసుకోవాలి. ఒకేసారి వేసుకుంటే అంతా నీళ్ళలాగా వస్తుంది కదా, ఈ మాదిరిగా వస్తే చాలండి. మరీ గట్టిగా కాకుండా లూజుగా కాకుండా శనగపిండి. ఇప్పుడు శనగపిండిని కూడా ఒక 5 నిమిషాలు పక్కకు పెట్టుకుంటే ఈ పిండి నానుతుంది. ఇంతలో మనం వడలు వేసుకోవచ్చు. శనగపిండి అయితే ముంచుకోవడానికి కంఫర్ట్గా ఉంటుందని ఒక గ్లాస్లో అయితే పెట్టాను. ఈ విధంగా అయితే వేసుకోవచ్చని. ఇప్పుడైతే నేను వడలు ఒత్తుతున్నాను. నూనె కొంచెం చేతికి రాసుకొని ఈ పాలకూరని వడలాగా చేసుకొని వేసుకోవడమే. పాలకూరని పల్చగా చేసుకోవాలండి. వడలు మందంగా చేసుకుంటే లోపల పిండి పిండిగా ఉంటుంది, అందుకని పల్చగా చేసి వేసుకోవాలి. నూనె సరిపోలేదని మళ్ళీ కొంచెం పోసాను. వడలైతే ఒత్తి వేస్తున్నాను.
ఈ విధంగా వేసుకుంటే చాలు, లేదా కొంచెం చిన్న చిన్న రౌండ్ బాల్స్ లాగా మనం పకోడీ లాగా కూడా వేసుకోవచ్చండి. ఎలాగైనా వేసుకోవచ్చు. నేనైతే వడల్లాగే వత్తి వేస్తున్నాను. ఒక సైడ్ కాలినాయి కదా, మరొక సైడ్కి తిప్పి వేస్తున్నాను. ఇవి ఫస్ట్ నూనె ఈటెక్కినాక స్టవ్ సిమ్లో పెట్టి కాల్చుకోవాలండి. ఈ విధంగా ఈ కలర్ వచ్చిందంటే కాలినట్టే. మన పాలకూర వడలైతే తీస్తున్నాను, ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటున్నాను. చాలా వరకు పిల్లలైతే కొంతమంది పాలకూర తినరు కదండి, అందుకని ఈ విధంగా చేసి పెడితే తింటారు. ఇప్పుడైతే మన బజ్జీలు కూడా వేస్తున్నానండి. ఈ విధంగా వేసుకుంటే గ్లాస్లో పోస్తే మంచిగా మునగడానికి మిరపకాయ బాగుంటుందని గ్లాస్లో వేసి ముంచుతున్నానండి. మా ఇంట్లో అయితే పాలకూర మా చిన్న బాబుకి ఇష్టం, మా పెద్ద బాబు అయితే అస్సలు పాలకూర తినడు, అందుకనే ఈ విధంగా చేస్తున్నాను. ఆకుకూరలు ఏదో ఒక విధంగా తింటూ ఉండాలి కదా, అందుకనే పాలకూర వడలైతే వేసాను. పాలకూర పకోడీ కూడా బాగుంటుంది. మిర్చిని కూడా 2 సైడ్లా కాల్చుకోవాలి. స్టవ్ సిమ్లో పెట్టే కాల్చుకోవాలండి. ఇంకో సైడ్ అయితే వేయించుకున్నాను. మన మిర్చి కూడా రెడీ అవుతుంది ఫ్రెండ్స్. మిర్చిని కూడా ప్లేట్లోకి తీసుకుంటున్నాను. మన పాలకూర వడలు రెడీ అయ్యాయి, మన మిర్చి కూడా రెడీ అయింది ఫ్రెండ్స్. మేమైతే పాలకూర వడలను ఇలా చేసుకుంటాము, మిర్చి అయినా చేస్తూనే ఉంటాము. మేమైతే ఇలా చేసుకుంటాం, మీరు ఎలా చేసుకుంటారో కామెంట్ చేయండి. ఎలా ఉన్నాయో చూడండి ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి. మా పాలకూర వడలు అయితే బాగొచ్చాయి చూడండి.